హలో! నిన్న దాల్ లేక్ విశేషాలు, మేము పడ్డ కొంచెం పెయిన్ అనేది మీతో షేర్ చేసుకున్నాను గదా! ఈరోజు టోటల్ గుల్మర్గ్ టూర్ అనమాట. ఈరోజు మేము మార్నింగ్ టిఫిన్ బాగా తినేసి, కొంచెం గట్టిగా తినేసి, కొన్ని ఫ్రూట్స్ గూడా వెంట పట్టుకొని వెళ్ళామనమాట గుల్మర్గ్‌కి. అక్కడ ఫుడ్డు అలాంటివి ఏం దొరకవనమాట. ఇంకా గుల్మర్గ్ టూర్ చూసేద్దాం పదండి. హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందర కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అని బటన్ పైన ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం పదండి. శ్రీనగర్ నుండి గుల్మర్గ్ కొంచెం దూరమే, కానీ వెహికల్స్ అనేవి స్లోగా వెళ్తాయి. కొంచెం మంచుగా ఉంటుంది. స్నో పడి ఉంటుంది కాబట్టి జారిపోయి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెహికల్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా స్లోగా వెళ్తాయన్నమాట. అందువల్ల ఇంకా 1 ½ అవర్ దాకా మాకు జర్నీ పట్టింది. ఎక్కడి నుండి దాల్ లేక్ నుండి గుల్మర్గ్ వరకి. అలా మా జర్నీ సాగుతా ఉంది. మేము మా కార్‌లో, మా వ్యాన్‌లో మ్యూజిక్ పెట్టుకున్నాము. కొంచెం డాన్సులు, సాంగ్స్ పాడుకుంటూ, అంత్యాక్షరి అలా ఆడుకుంటూ మేము మా ప్రయాణాన్ని సాగించామనమాట. ఈ గుల్మర్గ్ మనం వెళ్ళే దారి ఎలా ఉంటదంటే ఘాట్ రోడ్ ఉంటుంది. పూర్తిగా ఘాట్ రోడ్ ఉంటుంది. చాలా డేంజరస్ అనమాట. వెళ్తా ఉంటే కొంచెం భయంగా, కొంచెం థ్రిల్లింగ్‌గా బాగా అనిపిస్తుంది. చెట్లు, మంచు పర్వతాలు, చల్లటి గాలి, నీరు ఇవన్నీ కలిసిన ఒక తియ్యటి, అద్భుతమైన అనుభవం ఈ టూర్ అనేది. ఈ గుల్మర్గ్ వెళ్ళే దారి అనేది చాలా బావుంటుంది. మీరిప్పుడు చూస్తారు. గుల్మర్గ్ చుట్టూ మంచుతో కప్పబడ్డ హిమాలయ పర్వతాలు చూస్తే నిజంగా కన్నుల పండుగే. డిసెంబర్ నుండి మార్చి వరకి మంచు పూర్తిగా కనిపిస్తుంది. అలాగే సమ్మర్‌లో చూస్తే గ్రీనరీగా ఉంటుందంట ఇదంతా. ఈ మంచు అంతా కరిగిపోయి చెట్లన్నీ చిగురించుకుంటూ గ్రీనరీగా కనిపిస్తుందంట. ఈ గుల్మర్గ్‌లోనే చాలా సినిమా షూటింగ్స్ జరుగుతాయి. హిందీ మూవీస్, తెలుగు మూవీస్ చాలా చాలా జరుగుతాయన్నమాట. చాలా జరిగినాయి గూడా మనం చూసాం గదా! చాలా మూవీస్. ముఖ్యంగా ఈ గుల్మర్గ్ టూర్‌కి వెళ్ళేటప్పుడు గుర్తుంచుకునే విషయాలేంటంటే, గుల్మర్గ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది టెంపరేచర్. పొడిగా గ గాలి పొడిగా ఉంటుంది. చర్మం చాలా డ్యామేజ్ అవుతుంది. పొడిబారిపోతుంది. డ్రై అయిపోతుంది స్కిన్. మాయిశ్చరైజర్స్, లిప్ బామ్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇది ఎత్తుగా ఉండే ప్రదేశం. కొన్నిసార్లు ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ కూడా వస్తుంది. నెమ్మదిగా బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. గుల్మర్గ్‌కి రీచ్ అయిన తర్వాత అంటే కొంత దూరంలో ఒక 5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ ఉన్నదనంగా అక్కడ మనకి షూస్, స్వెటర్స్ ఇవన్నీ రెంట్‌కి దొరుకుతాయి. అక్కడ మేము అవన్నీ తీసేసుకున్నాం. తర్వాత గ్లౌస్ అయితే కంపల్సరీగా అవి రెంట్‌కి తీసుకోకుండా ఒక 2, 3 పెయిర్స్ కొంచెం బందోబస్తువి స్ట్రాంగ్‌గా ఉన్నవి తీసుకున్నాం బెటర్. తర్వాత కెమెరాస్‌కి మొబైల్స్‌కి ఎక్స్‌ట్రా మనకి పవర్ బ్యాంక్స్ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఆ టెంపరేచర్‌కి -డిగ్రీస్‌కి ఈ మన మొబైల్స్‌లో, కెమెరాస్‌లో ఉన్న ఛార్జింగ్ అనేది త్వరగా వెళ్ళిపోతుంది. అలాగే సన్ గ్లాసెస్ గూడా. కొంత దూరం వెళ్ళిన తర్వాత స్కై బానే ఉంటుంది. బ్లూ కలర్ స్కై అంతా బానే ఉంటుంది. పూర్తిగా మనము గుల్మర్గ్ లోపలికి స్టేజ్ 1లోకెళ్ళిన తర్వాత ఇంకా స్టేజ్ 2 ఇంకా హారిబుల్ చాలా -డిగ్రీ ఉంటుందంట. అక్కడికి మేము వెళ్ళలేదు. స్టేజ్ 1లోనే ఉన్నాము. అక్కడ మొత్తం వైట్ చూసేవరకేంటంటే కళ్ళకి ఒకలాంటి డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సన్ గ్లాసెస్ పెట్టుకోవడం బెటర్ ఇక్కడ గూడా. మంచి ముచ్చట్లు, నా గుల్మార్గ్ అనుభవము ఏంటనేది అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే నాకు ఈ గుల్మార్గ్ అంటే ఎప్పటినుండో ఓ కల. ఎప్పటినుండో వెళ్ళాలి అనే కోరిక. 'రోజా' మూవీ చూసినప్పటి నుండి వెళ్ళాలని కోరిక. మంచుతో కప్పబడ్డ పర్వతాలు, పచ్చటి గ్రీనరీ, గుర్రపు స్వారీ అన్నీ సినిమాలో చూసేవే గదా! ఈసారి నేను ఫేస్ చేశానన్నమాట ఇవన్నీ. మొత్తం ఇంక చెట్ల మీద మొత్తం మంచు పడే ఉంటుందండి. ప్రతి చెట్టు మీద ఈ గుల్మర్గ్ వెళ్ళే దారిలో ఇది చాలా స్లోగా వెళ్ళే దారి గుండా అనమాట. దారి మార్గము. ఇది వన్ వే రూట్. చాలా స్లోగా వెళ్తాయి. గుల్మర్గ్ ప్రపంచంలోనే అత్యుత్తమైన స్కీయింగ్ డెస్టినేషన్‌లలో ఒకటి. ఇక్కడ బిగినర్స్ కోసం స్కూల్స్ కూడా ఉంటాయి. స్నో బోర్డింగ్స్, స్కీయింగ్ నేర్చుకోవచ్చు. సొంతగా స్కీస్ అద్దెకు కూడా దొరుకుతాయి. మంచు కొండల్లో గుర్రపు స్వారీ అంటే హార్స్ రైడింగ్ చేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. మేమిక్కడ హార్స్ రైడింగ్ ఏం చేయలేదు. నెక్స్ట్ వీడియోలో మేము పూర్తిగా 1 డే హార్స్ రైడింగ్ చేసామనమాట. దీంట్లో అయితే మేము హార్స్ రైడింగ్ చేయలేదు. గుల్మర్గ్‌లో గండోలా రైడ్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ గుల్మర్గ్‌లో ఉండే గండోలా రైడ్ ఏసియాలోనే అత్యున్నత కేబుల్ కార్ అంటే గొప్పగా ఉండే రైడ్ అనమాట ఇది.
పైకి వెళ్ళిన కొద్దీ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2కి వెళ్ళిన కొద్దీ స్నో గేమ్స్ చాలా ఉంటాయి. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. వింటర్ స్పోర్ట్స్ కోసం రావాలన్నా, మంచు కోసం రావాలన్నా డిసెంబర్ నుండి మార్చి నెల వరకి మంచి టైం అనమాట. కొంతమంది గ్రీనరీ కోసం, ప్రకృతి సౌందర్యం కోసం వస్తారు కదా! అప్పుడు వాళ్ళ కోసమైతే మే నుంచి జూలై వరకి మంచి టైం అంట. ఈ డ్రైవర్ మాకు చెప్తా ఉండే అనమాట ఇది. సమ్మర్‌లో అయితే గుల్మర్గ్ చుట్టూ ట్రెక్కింగ్ చేసేందుకు చాలా బావుంటుందంట. మేము ఇంకా గుల్మర్గ్ రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత కింద కొండ ఎక్కే ముందర ఆహ్, స్వెటర్సు, షూస్ మంచులో వేసుకునే షూస్ అన్నీ రెంట్‌కి దొరుకుతాయి. అవన్నీ మేము వేసుకొని రెడీగా ఉన్నామనమాట. ఇంకా అక్కడ వెహికల్ కూడా మార్చుకోవాలి. మేము నార్మల్ వెహికల్స్ అక్కడ నాట్ అలౌ అనమాట. అక్కడి నుంచి మళ్ళీ సెపరేట్ వెహికల్ మా డ్రైవరే మాట్లాడి పెట్టేసారనమాట. వాళ్ళు మా కోసం రెడీగా ఉన్నారు. విత్ డ్రెస్సులు రెంట్‌కి దొరికే షాపు అన్నీ చూసి పెట్టారన్నమాట. రీజనబుల్ రేట్స్‌తోని మాకు పెట్టాడు. డ్రెస్ అండ్ షూ ₹350 పర్ పర్సన్‌కి పడిందనమాట. అంతే ఇంకా అవి వేసుకున్న తర్వాత ఇంకా మేము ఇంకా గండోల రైడ్‌కని వెళ్తున్నాము. గండోల రైడ్ అక్కడ స్టేజ్ 1కి వెళ్తున్నాము. స్టేజ్ 1 ఒక టెంపరేచర్ ఉంటుంది. స్టేజ్ 2 అనేది ఇంకా డేంజర్ టెంపరేచర్ అనమాట. -డిగ్రీ అనమాట. అసలు తట్టుకోలేము. స్టేజ్ 1 కొంచెం మనకి స్టేబుల్‌గా, కంఫర్ట్‌గా ఉంటే నెక్స్ట్ స్టేజ్ 2 తట్టుకునే శక్తి ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ మేము స్టేజ్ 2కి వెళ్ళలేదు ఇంకా. స్టేజ్ 1లోనే కాసేపు ఆడుకున్నాం వచ్చేసాము. మేము ఈ మంచు పర్వతాలలో హార్స్ రైడింగ్ చేయలేదని చెప్పాం కదా! ఈరోజు గుల్మర్గ్ వెళ్ళే టైంలో, గండోల రైడ్ చేసే టైంలో హార్స్ రైడ్ చేయలేదు కదా! ఎందుకోసం చెప్పాలా? దీనికోసమే. స్లెడ్జ్ రైడ్ అనమాట. ఇది తప్పకుండా స్లెడ్జ్ రైడ్ అనేది తప్పకుండా చేయండి. చాలా ఎంజాయ్‌గా అనిపిస్తుంది. ఇది ఒక 1 కిలోమీటర్ టు 1 ½ కిలోమీటర్ అనుకుంటా. పర్ హెడ్ 700-800, 900 ఒక్కొక్క చార్జ్ చేస్తా ఉంటారు. మేము 700 ఏమో ఇచ్చామనమాట పర్ హెడ్. ఇలా ఆ చెక్క బల్ల పైన కూర్చొని మనం లాక్కుంటూ వెళ్ళిపోతారనమాట వాళ్ళని. అక్కడ నడవలేము. మన షూస్ అనేవి స్కిడ్ అవుతా ఉంటాయి. అందువల్ల వీళ్ళు హార్స్ రైడింగ్, ఈ స్లెడ్జ్ అనేది పెట్టారనమాట. అంతలోపల ఇంకా మేమింకా ఇది గండోల రైడ్‌కి క్యూ కట్టేసాము. చాలా రష్ ఉండే అనమాట. ఒక దగ్గర దగ్గర గండోల రైడ్ ఫస్టే బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు బుక్ చేసుకునేది కాదు. 45 డేస్ ముందర అనుకుంటా బుక్ చేసుకునేది. అంతే. ఆ స్లెడ్జ్ రైడ్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ క్యూ కట్టేసాననమాట. గండోల రైడ్‌కి. చాలా క్యూ ఉంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. వస్తూనే ఉంటారు జనాలు. ఇంకా అది రన్ అవుతూనే ఉంటుంది. అక్కడ ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అలా వెయిటింగ్ చేసి మేము గండోల రైడ్ అనేది చేసేసామనమాట. చూడండి. ఇట్లా గండోల రైడ్ అనేది రూమ్‌కి రీచ్ అయిపోయాం మేము. సో, ఒక్కొక్క బాక్స్‌లో కేబుల్ కార్‌లో గండోల రైడ్ అంటే మీన్స్ కేబుల్ కార్. ఆ కేబుల్ కార్‌లో 6 మెంబర్స్ పడతారు. ఒకవైపు 3 మెంబర్స్, ఒకవైపు 3 మెంబర్స్, 6 మెంబర్స్ పడతారనమాట. ఇంకా దాంట్లో 1 బై 1 క్యూగా వెళ్ళాలి. దాంట్లో సెటిల్‌మెంట్ చేసేస్తారు. జాగ్రత్తగా ఉండాలక్కడ. అన్ని ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. అసలు అక్కడ జనాలని ఆహ్, కుప్పలు కుప్పలుగా తిరగనియ్యరనమాట. 1 బై 1 క్యూ అంటే క్యూయే అక్కడ. ఫుల్లు ఫాలో అవుతారు రూల్స్. సెక్యూరిటీ కూడా చాలా బావుంటుంది. వచ్చేది కేబుల్ కార్ మాదే. అంటే మేమెక్కేదనమాట. దాంట్లో ఎక్కేసిన తర్వాత ఉంటుంది వెళ్తా ఉంటే 'రోజా' మూవీలో సాంగ్ గుర్తుకొచ్చింది. రోజా జానే మన్ తూ దిల్ కీ ధడ్కన్ తుజ్ బిన్ తర్సే నైనా. ఈ గండోల రైడ్ చేస్తా ఉంటే నాకు సడెన్‌గా ఆ సాంగే గుర్తుకొచ్చింది. కొత్త కొత్త అనుభవాలు మనం టేస్ట్ చేస్తాం ఈ గుల్మర్గ్ టూర్‌లో. ఆ స్లెడ్జ్ రైడ్ జేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఒక చెక్క బల్ల పైన కూర్చొని మనల్ని ఒకరిని లాక్కొని వెళ్ళిపోతా ఉంటే అదో చిన్నప్పుడు ఆటలాగా అనిపిస్తుంది. తర్వాత హార్స్ రైడింగ్ అనేది, ఈ గండోల రైడ్ అనేది, ఈ మంచు తుప్పలు ఇవన్నీ ఒక విధమైన మంచి అనుభూతి. తప్పకుండా లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం అనమాట ఇది. చలో ఇంక మనము స్టేజ్ 1లోకి వెళ్ళిపోదాం. గండోల రైడ్ 15-20 మినిట్స్ ఉంటుంది. కానీ ఇక్కడ చలి విపరీతం. స్వెటర్స్ పనికిరావు, గ్లౌజులు పనికిరావు, షూస్ పనికిరావు. అసలు ఎంత చలి పెడుతుందో బాడీ అసలు వణికేస్తుంది. దానికే సగం అలసిపోతాం అసలు మనము. బాడీ అంతా ఒక విధమైన పెయిన్స్ కూర్చుందామన్నా, ఎక్కడ కూర్చుందామన్నా చలి చలిగా ఉంటుంది. ఆహ్, అసలు విపరీతమైన చలి అనుకోండి ఇంకా. నా చేతులు గూడా ఇట్లా ఈడ్చుకొచ్చేసాయనమాట చలికి. కొంచెము బ్లడ్ సర్క్యులేషనే లేదు. వైట్‌గా అయిపోయాయి చేతులు మొత్తం.
స్టేజ్ 1లోకి, స్టేజ్ 2లోకి వెళ్ళిన తర్వాత చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఫోటోషూట్. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత ఛార్జింగ్ అంతా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఆహ్, మొబైల్స్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అనేది వెంటనే వెళ్ళిపోతుంది. ఆగదనమాట. ఆ టెంపరేచర్‌కి ఛార్జింగ్ అనేది ఉండదన్నట్టు. త్వరగా వెళ్ళిపోతుందంట. ఆ విషయం మాకు ఈ ఫోటోగ్రాఫర్ వాళ్ళు చెప్పారనమాట. తర్వాత మేము మళ్ళీ అక్కడ సెపరేట్‌గా మా మొబైల్స్‌లో ఛార్జింగ్ అంతా అయిపోతే మేమసలు ఏం వాడనే వాడలేదు. అయినా కానీ వ వెళ్ళిపోయింది ఛార్జింగ్. ఇంకా అక్కడ ఫోటోగ్రాఫర్స్‌ని మాట్లాడుకొని పర్ ఫోటోకి ₹10, ₹20 చార్జ్ చేశారు. అంతే. వాళ్ళ కెమెరాల నుంచి తీసి మళ్ళీ మా కెమెరాలోకి షిఫ్ట్ చేశారనమాట. అలాగా ఇప్పుడు మేము స్టేజ్ 1లో ఉన్నాము. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో మొత్తం వైట్‌గా అనిపిస్తాయన్నమాట. మనకి కళ్ళకి గూడా కొంచెం షేడింగ్‌గా సంథింగ్ ఏదో అనిపిస్తది. కొంతసేపు అయిన తర్వాత సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మస్ట్ ఇక్కడ. అంతే ఇక్కడ కాసేపు ఇక్కడ ఆడుకోవడానికైతే అసలు కుదరదు. ఓన్లీ ఫోటోషూట్ ఆహ్, ఎందుకంటే ఇక్కడ మైనస్ టెంపరేచర్. ఇక్కడ మాత్రం ఆడుకోవడానికి కుదరదు. జస్ట్ ప్రదేశాలు చూడ్డానికి అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి ఫోటోషూట్ చేయడానికి, ఆహ్, రైడ్స్ దగ్గరికెళ్ళడానికి, చూడ్డానికి మాత్రమైతే ఓకే. బట్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళైతే మేబీ ఆహ్, ర ఆడుకోవచ్చు. ఇంకా ఏమైనా రైడ్స్ చేయొచ్చు. ఇక్కడ మేము స్టేజ్ 1లో ఉన్నాము. చూడండి ఇక్కడ మళ్ళీ పైనకెళ్తా ఉన్నాయి. అది స్టేజ్ 2 అనమాట. అది ఇంకా హారిబుల్. అది ఇంకా -డిగ్రీలోకే ఉంటుంది ఆ టెంపరేచర్. ఇది స్టేజ్ 1, స్టేజ్ 2 అంటారు. కొంతమంది ఫేజ్ 1, ఫేజ్ 2 అంటారు. ఇక్కడ డే టైమ్‌లో -4 డిగ్రీకెళ్ళిపోతుంది. ఆహ్, ఇక్కడ ఫేజ్ 1లో. ఫేజ్ 1లో -4 డిగ్రీకెళ్ళిపోతుందంట. అసలు తట్టుకోలేని చలి అసలు. గాలికి మనం ముక్కులోకి వెళ్ళే గాలి గూడా అంత కంఫర్ట్‌గా అనిపించదు. ముక్కుకి, చెవులకి, కళ్ళకి, బాడీకి మొత్తం ప్యాకింగ్ ఎయాల్సిందే. అది ఫేజ్ 2లో అయితే ఇంకా ఇక్కడ స్టేజ్ 1లో అయితే -4 అయితే అక్కడ -8, 9లో ఉంటుందంట. ఇక్కడ తట్టుకుంటే సరిపోతుంది. ఇంక పైనకెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే చాలా ఇబ్బందిగా ఉంది. గాలి గుచ్చుకుంటుంది బాడీకి. గాలి గుచ్చుకుంటుంది. గాలి అనేది లోపలికెళ్ళి శ్వాస బ్రీతింగ్ అనేది రావడం లేదు ఒక్కొక్కసారి. నాకైతే చాలా కొంచెం ప్రాబ్లమ్ అనిపిచ్చింది. అంటే నాకైతే కంఫర్ట్ అనిపించలేదు. ఇబ్బందిగా అనిపిచ్చింది. గాలి లోపలికెళ్తా ఉంటే డ్రైగా మళ్ళీ స్కిన్‌కి గాలి తాకితే గుచ్చుకోవడము. నర్వస్ ఫీలింగ్ వచ్చింది. ఒకలాంటి నర్వస్ ఫీలింగ్ వచ్చేసింది. ఒక దగ్గర ఇంకా గండోల రైడ్‌కి మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోయాననమాట. అక్కడ కొంచెం కూర్చున్నా. ఒక 10 మినిట్స్ కూర్చున్నాను. కూర్చోడానికి ఎక్కడ ప్లేస్ లేకుండే అసలు. ఈ గండోల రైడ్ తర్వాత మనము స్టేజ్ 1లో స్టే చేస్తాం గదా! ఒక 1 అవర్ స్టే చేసాం కావచ్చు అంతే. ఇంకా అంతలోపటికి మనకి అక్కడ 4, 5 అట్లా అవుతుంది ఈవినింగ్. ఇంక బయటికొచ్చేసాము. ఒక 1 అవర్ స్పెండ్ చేసాము అంతే. చూడాలి అది ఒక షూటింగ్ స్పాట్ అనేసి అదొక మంచి ప్రపంచంలోనే మంచి ప్లేస్ అనమాట గుల్మర్గ్ అనేది. పేరు పొందిన ప్లేస్ అనమాట. సో, వెళ్ళాలనుకున్నాం. వెళ్ళేసాం. వచ్చేసాం. ఏమి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వెళ్ళి వచ్చేసామనమాట. ఇంకా గండోల రైడ్ వచ్చే టైంకి కరెక్ట్‌గా మాది సన్‌సెట్ అనమాట. సన్‌సెట్ టైము చాలా బాగుండే గండోల రైడ్ చేస్తా ఉంటే. చాలా చాలా బాగుండే. మీకిప్పుడు మళ్ళీ గండోల రైడ్ చేస్తా ఉంటే మీకనిపిస్తుంది చూడండి. మంచి యెల్లోయిష్, గోల్డెన్, ఆరెంజ్ కలర్‌లో మేము కిందకొచ్చేస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు పైనుంచి కిందకొచ్చేస్తున్నాం. మేము ఇంకా స్టేజ్ 2కెళ్ళలేదు. ఫేజ్ 1లోనే ఉన్నాం. ఫేజ్ 2లోకి ఎళ్ళలేదు. ఇంకా కిందకొచ్చేస్తున్నాం చూడండి. ఇంకా అప్పటికే 5:00 ఏమో అవుతుంది. ఇంకా మాకు మళ్ళీ కేబుల్ కార్ దొరికి, క్యూలో నిల్చొని కేబుల్ కార్ దొరికేసరికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ క్యూలో నిల్చున్నాం. కేబుల్ కార్ దొరికేసింది. మేము ఇంకా 1 బై 1 ఒక్కొక్క ఫ్యామిలీ మేము ఒక్కొక్క కేబుల్ కార్‌లో వచ్చేసాం. అంతే. ఇంకా కిందకొచ్చేసిన తర్వాత మళ్ళీ మాకొచ్చిన వెహికల్ రెడీగా ఉన్నారు. సేమ్ మళ్ళీ స్లెడ్జ్ అదే ఆ చెక్క బల్ల పైన కూర్చుంటే మళ్ళీ అక్కడికి మేము ఎక్కడికి మా వెహికల్ ఉందో అక్కడికి రి పంపిస్తారనమాట ఆ స్లెడ్జ్‌లోనే. అంతే ఇంకా వెళ్ళేటప్పుడు ఒక 600, 700 ఒక్కొక్క పర్సన్‌కి. వచ్చేటప్పుడు అంతే అయిందనమాట. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా, ఏం చేసినా డబ్బులు వేయాల్సిందే. ఎందుకంటే ఇంక మనకి వేరే దారి లేదు. ఇంకా వెహికల్ వేరే సోర్స్ లేదు. ఆహ్, వీళ్ళు పెట్టిన వెహికల్‌లోనే వెళ్ళాలి. వీళ్ళు పెట్టిన రేట్లలోనే వెళ్ళాలనమాట ఇంకా. అలా మా గండోల రైడ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నామనమాట. గుల్మర్గ్ చాలా బాగా గడిచింది. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా దాల్ లేక్ కంటే ఇది చాలా బాగా హ్యాపీగా గడిచింది. దాల్ లేక్ అంటే ఇది బెటర్. చూసాం. కళ్ళతోని చూసాం. మేము ఈ ప్లేస్‌కెళ్ళాం, మేము ఈ ప్లేస్‌కెళ్ళామని 10 మందితోని చెప్పుకుంటాం గొప్పగా లైఫ్‌లో. ఇంకా మా లైఫ్‌లో గూడా ఇది గొప్ప ట్రిప్ అనమాట ఇది. మా లైఫ్‌లో మర్చిపోలేని అనుభూతి.
అంతే ఇంకా కిందకెళ్ళిపోతున్నామండి. కానీ చాలా బాగుంది గుల్మర్గ్ అనేది. చూడ్డానికి చాలా బాగుంది. అందమైన ప్రదేశం అనమాట. మన కన్నుల్లో అలా మెదులుతూనే ఉంటుంది ఒక 1 మంత్ వరకు ఈ ప్లేస్. నాకైతే అలాగే కనిపించింది. బాయ్ బాయ్ గుల్మర్గ్. ఇక్కడ మేము ఫోటో తీసుకున్నాం కదా, ఈ దాంట్లో కొన్ని ఫొటోస్ అనమాట. ఇవి మనకి వాళ్ళు ఫోటోగ్రాఫర్సే ఇస్తారు కొన్ని ఫోటో షూట్స్ చేసుకోవడానికి అంతే. ఇక్కడ గుల్మర్గ్ ఎంట్రీలో ఐ లవ్ గుల్మర్గ్ అనేసి ఇలా ఉంటుంది. నేను ఒక ఫోటో వెళ్ళేటప్పుడు తీసుకోలేదు, వచ్చేటప్పుడు తీసుకున్నాం అనమాట. అప్పటికే చీకటి అయిపోయింది. అలా గుల్మర్గ్ ట్రిప్ అనేది సెకండ్ డే కంప్లీట్ చేసాం అనమాట మేము. నచ్చిందా మరి ఈ వీడియో? నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బటన్ పైన ప్రెస్ చేయండి. మరి కొద్ది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.